తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త చెప్పింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్ పేదలకు ఫ్రీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి శ్రీకారం చుట్టింది. వైద్య సేవలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాన్ని తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆధునిక క్రిటికల్ కేర్ బ్లాక్లను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ప్రజలకు ఫ్రీగా ఆధునిక వైద్యం అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో ఆధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన ప్రభుత్వం త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకురానుంది. వనపర్తి, కామారెడ్డి, జనగామ, జగిత్యాల, వికారాబాద్, గోదావరిఖని, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాలతో సహా 9 జిల్లాల్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ల నిర్మాణం పూర్తి చేశారు. సుమారు 50 పడకల సామర్థ్యం గల ఈ యూనిట్లు మరో 15 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం. జిల్లా స్థాయిలోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, గర్భిణులకు అత్యవసర సమస్యల సమయంలో తక్షణ చికిత్స అందించడం కోసం కావాల్సిన ఆధునిక సౌకర్యాలతో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లను నిర్మించారు. గతంలో అనేక జిల్లాల్లో అత్యవసర పరిస్థితుల్లో వారిని ఖచ్చితంగా హైదరాబాద్కు తరలించాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా ఈ యూనిట్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి క్రిటికల్ కేర్ బ్లాక్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని వసతులతో ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలోనూ 10 ఐసీయూ యూనిట్లు, ఆర్హెచ్డి యూనిట్లు, 24 ఐసోలేషన్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. నెగటివ్ ప్రెజర్ వెంటిలేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు 2 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక డయాలసిస్ బెడ్, స్వతంత్ర ఆక్సిజన్ ప్లాంట్లు, ఆధునిక ల్యాబ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో రోగికి చికిత్స జరిగితే ఫీజుల బాధలు ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ పరిస్థితికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ యూనిట్లు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నాయి. దీంతో వారిపైన ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. జిల్లా స్థాయిలోని మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఈ యూనిట్లు ఉండడం వల్ల వైద్య విద్యార్థులకు సైతం ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తెలంగాణను ఆరోగ్య రంగంలో ముందుకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసిన ఈ క్రిటికల్ కేర్ వ్యవస్థ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంగా నిలవనుంది.